నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే వాటర్ మిలన్తో జామ్ చేయబోతున్నా. స్టవ్తో పని లేకుండా చాలా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడైతే వాటర్ మిలన్తో జామ్ చేసే విధానం చూసుకుందాం. ఇప్పుడైతే వాటర్ మిలన్ తీసుకోవాలి. చూడండి ఎంత రెడ్గా ఉందో వాటర్ మిలన్ అయితే, చాలా స్వీట్గా ఉంది. ఇప్పుడైతే ఈ వాటర్ మిలన్ గుజ్జు తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ వాటర్ మిలన్తో జామ్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. స్టవ్తో పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే బ్రెడ్తో తింటే చాలా బాగుంది. ఇలా వాటర్ మిలన్ గుజ్జు అంతా తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఈ వాటర్ మిలన్ గుజ్జునంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ మిలన్ జ్యూస్ తీయటం అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక స్ట్రెయినర్ తీసుకుని ఈ వాటర్ మిలన్ జ్యూస్నంతా వడపోసుకోవాలి. జ్యూస్ అయితే ఇలా వడపోసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. స్టీల్ ప్లేటే తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ జ్యూస్నంతా ఈ ప్లేట్లో వేసుకోవాలి. 1 కప్పు వాటర్ మిలన్ జ్యూస్కి 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. ఈ వాటర్ మిలన్ జ్యూస్లో వేసేసుకోవాలి. ఇలా ఈ ప్లేట్లో వాటర్ మిలన్ జ్యూస్ షుగర్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి. నేనైతే ఈ వాటర్ మిలన్ జ్యూస్ని మంచి ఎండలో ఆరబెట్టాను. ఒక్క రోజుకే వాటర్ మిలన్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి వాటర్ మిలన్ జామ్ అయితే చూడడానికి ఎంత బాగుందో. బ్రెడ్తో తింటే చాలా టేస్టీగా ఉంది. ఈ వాటర్ మిలన్ జామ్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ టేస్టీ వాటర్ మిలన్ జామ్ అయితే మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.